ప్రాసెస్ మీదే డిస్కషన్ యాక్చువల్ గా సార్. ఇది ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ బ్లాక్ బాక్స్ అని ఉంటుంది కదా సార్, అది లగ్జరీ కార్లు కూడా ఉంటుంది ఉంటుంది. అది ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ మాడ్యూల్ నుంచి ప్రమాదానికి 5-10 సెకండ్ల డేటాను సేకరిస్తారంట. యాక్సిలరేటర్ ఎంత శాతం నొక్కారు అంటే వేగాన్ని నిరూపించడానికి, బ్రేక్ వేయడానికి ప్రయత్నించారా లేదా, స్టీరింగ్ ఏ కోణంలో తిప్పారు అనేటువంటిది బ్లాక్ బాక్స్. ఇది మన ఈవెంట్ డేటా రికార్డ్. అదే ఇప్పుడు అది ఖరీదైన కారు కాబట్టి ఖరీదైన వ్యక్తుల మీద మనకి హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఒక నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి ఆయన మీద కేసు పెట్టాలని కాదు. అక్కడ రద్దీగా ఉండే ప్రాంతంలో దట్ కార్ అనేటువంటిది ఖచ్చితంగా వేగంగా ఉంటుంది. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ డ్రైవర్ మార్పిడి అనేటువంటిది, సరే ఆయన ఎవరో నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసరు, మనం ఆయన అప్రిషియేట్ చేయాలి. ఆయన తన క్రాస్ ఎగ్జామినేషన్లోనే ఆయన పట్టుకున్నట్టుగా, కానీ అదర్వైజ్ ఏంటంటే ఈ ఎపిథీలియల్ స్వాబ్స్ అంటే డ్రైవర్ని మార్చడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా, అంటే పాప అమాయకులను వాళ్ళని ఇరికించే సందర్భాల్లో అక్కడ కూడా ఏమవుతుందంటే డిఎన్ఏ టెస్ట్ కనుక జాగ్రత్తగా చేసిన, డిఎన్ఏ ఏంటి, ఈ స్టీరింగ్ వీలు, హార్న్ ప్యాడు, తర్వాత గేర్ రాడు, హ్యాండ్ బ్రేకు, డ్రైవర్ సీట్ బెల్ట్, అంటే సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు అక్కడ ఈ చేతులకి వాటికి రబ్ అవుతుంది కదా, చిన్న కణాలు దొరికినా కూడా చాలన్నమాట. సో ఇలాంటి వాటిలో తర్వాత ఎయిర్ బ్యాగ్ తెరుచుకున్నప్పుడు అక్కడ దీనివల్ల డస్ట్, అతని హెయిర్ రాలటం కానీ వాటన్నిటిని బట్టి ఈజీగా అక్కడ డ్రైవర్ ఎవరు చెప్పచ్చు. వాళ్ళ రేపు ఏంటంటే ఈ సీసీ ఫుటేజ్ లో అతను చాలా క్లియర్ గా కారు నడుపుతున్నట్టుగా బయటపడిపోయింది. కానీ ఈవెన్ ఇన్ అదర్వైజ్ ఆల్సో ఈ లగ్జరీ కార్స్ని బట్టి ఇప్పుడున్నటువంటి ఇన్వెస్టిగేషన్కి ఇన్ని రకాలైనటువంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా చేసుకొచ్చాను. నా పాయింట్ ఏంటంటే అతను బాధ్యత ఉన్నట్టయితే హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత స్ట్రైట్ అవే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి, పోలీసుల దగ్గరికి వెళ్ళి తను వాళ్ళు సరెండర్ అవ్వాలి. అదర్వైజ్ అక్కడే ఉండి పోలీసులను కాల్ చేయాలి. బట్ ఇంటికి వెళ్ళిపోయాడు అనేటువంటిది ఒక పాయింట్. సాక్షాత్తు పోలీస్ ఆఫీసరే వేరే అతన్ని క్రాస్ ఎగ్జామ్ చేయటం వల్ల అతను కాదని తేలింది అనేది, రెండు ఇక్కడ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ అంటే జస్ట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద క్రైమ్ అనేటువంటి దానికి ఈ రెండు బేసిక్గా మనకు తెలుస్తున్నాయండి. సో దీన్ని బట్టి అతని జెన్యూనిటీ ఏంటనేది మనం అసెస్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవడం అనేది జనరల్ గా నేరం ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ యొక్క బాధ్యత మొదలు అతనికి మెడికల్ ఎయిడ్ అనేది ప్రొవైడ్ చేయాలి, ఫస్ట్ కండిషన్. రెండో కండిషన్ ఏమిటి, పోలీసులకే సమాచారం అందించాలి. ఈ రెండు కండిషన్స్ ను మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం ఉండగా అవి మనం అందించకపోతే నేరం అవుతాయి. ఏదైతే ఇప్పుడు ఈ యాక్సిడెంట్ అనేది ఎట్లా ఉంటుందంటే యాక్సిడెంట్ యొక్క తీవ్రతను బట్టి, యాక్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయినటువంటి సంఘటన బట్టి అది 105కి వస్తుందా, మన 106కి వస్తుందా అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. దానికి ఇప్పుడు మొట్టమొదటి వాళ్ళు విడుదల చేసే సమాచారం ఏముంటుంది, ఇప్పుడు 106 విడుదల చేసినా కూడా, ఎఫ్ఐఆర్ విడుదల చేసినా కూడా రేపు దాన్ని అవకాశం ఉంది, వాడడానికి అవకాశం ఉంది అంటున్నాను. అంటే పాయింట్ ఏమిటి అంటే హై స్పీడ్ అలోన్ ఇన్ ఎ బిజీ ఏరియా డస్ నాట్ ఆటోమేటికల్లీ ట్రిగ్గర్ సెక్షన్ 105. అది నెంబర్ 1 అండి. నెంబర్ 2, అన్లెస్ ఇట్ రిజల్ట్స్ ఫ్యాటల్ యాక్సిడెంట్ అండ్ ఎలిమెంట్ ఆఫ్ నాలెడ్జ్. మీరు అన్నది అదే కదా, ఎలిమెంట్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ లైక్లీ డెత్ ఈజ్ ఎస్టాబ్లిష్. అది ఒకవేళ ఎస్టాబ్లిష్ అయితే అప్పుడు వస్తుంది. ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతాయి, జనరల్ గా కేసు విచారణ దర్యాప్తు పూర్తయిన తర్వాత మొట్టమొదటి ఎఫ్ఐఆర్ స్టేజ్ లో ఇవన్నీ జరగడానికి అవకాశాలు లేవండి. ఎఫ్ఐఆర్ తర్వాత వాళ్ళు ఏదైతే అంటే ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు, ప్రొసీడింగ్ టు ద స్పాట్, కలెక్టింగ్ ది ఎవిడెన్స్, రికార్డింగ్ ది స్టేట్మెంట్ అండ్ మీరు అన్నట్టు సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ చేస్తారు. చేసిన తర్వాత పోలీస్ ఆఫీసర్ విల్ కమ్ టు ఏ కన్క్లూజన్. ఏమని, నిజంగానే దీంట్లో ఏ నేరం జరిగింది, ఎట్లా జరిగింది అనేది, ఎవరు నేరం చేశారు, ఎట్లా జరిగింది అనేది కన్క్లూజన్కి వస్తాడు. అయితే ఇక్కడ సిన్సియారిటీ ఆఫ్ ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అతని మీద ఉన్నటువంటి ఒత్తిడిలు ఏ రకంగా ఉంటాయి, ఏ రకంగా పనిచేస్తాడు అనేది కూడా ప్రధానమైనటువంటి అంశాలుగా ఉంటాయి. అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మీరు అన్నటువంటి అంశాలకి వాళ్ళు ఒకవేళ అనుకూలంగా ఉన్నట్లయితే మార్చడానికి అవకాశం ఉంది. నేననే పాయింట్ ఏమిటంటే ఆ రోజు ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిందా లేదా అనేది ప్రధానమైనటువంటి ఇష్యూ అండి. మీరు అన్నిటికీ ప్రధానంగా చూడాల్సిన అంశం ఏంటంటే కోర్టుకి అది ఎప్పుడు చేరింది అనేది ఇంపార్టెంట్ పాయింట్. మీరు 16 నాడే పాయింట్ ఇక్కడ ఏంటంటేనండి, పోలీస్ అంటే టాప్ పోలీస్ బాస్ అని ఒక పత్రికలో వచ్చింది. అంటే ఆబ్వియస్లీ పోలీస్ కమిషనర్ ఏంటారు, ఆయన చాలా సిన్సియర్గా దీని మీద
ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే దాన్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి వీల్లేదు, మనకి మన తెలంగాణ పోలీసు దీనికి ఒక అపప్రద వస్తుందని ఆయన అయితే చాలా సీరియస్గా సిన్సియర్గా జెన్యున్గా ఉన్నారని తెలుస్తుంది. సో మనం చూద్దాం మరి అయితే దీని ఫర్దర్గా మీరు చెప్పినట్టు. దాంతో పాటు కూడా ఇంకోటి ఏంటంటే ఆ సిన్సియారిటీ సెక్షన్ లో కూడా ఉందని కూడా అనుకోవచ్చు కదా మనం. 105 కాకుండా 106 లో పెట్టడంలో కూడా సేమ్ అదే సిన్సియారిటీ కూడా ఆయన వ్యక్తి అనుకున్నాడు కదా. ఖచ్చితంగా ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు ఇంకా దాని గురించి ఇంకా అనేది ఏముంది, ఆల్రెడీ దే ఇంప్లిమెంటెడ్ ఆల్రెడీ. అదే ఓకే. అది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, లైవ్ లో జాయిన్ అయినందుకు రాజేంద్ర గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.